అక్కెన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అభ్యర్థి పెండలరమ పోటీ చేస్తున్నారు. గోవర్ధనగిరి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మన గ్రామ అభివృద్ధికై మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు. ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామ ప్రజలకు ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కెన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అభ్యర్థి పెండలరమ పోటీ చేస్తున్నారు. గోవర్ధనగిరి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మన గ్రామ అభివృద్ధికై మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు. ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామ ప్రజలకు ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. ఇప్పటికీ 3-4 రోజుల నుంచి వెళ్ళి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. గెలుస్తున్నామన్న నమ్మకం వచ్చింది ఇప్పటివరకు. అలాగే ఆదరించి ప్రజలు నన్ను గెలిపించాల్సిందిగా గోవర్ధనగిరి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అవసరాల రీత్యా మా అందరికీ గోవర్ధనగిరిలో రామాలయం లేదు. రామాలయం కట్టడానికి ముందుండి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ పోచమ్మ గుడి కట్టేయాల్సిందిగా ప్రజలందరూ కోరినరు. పోచమ్మ గుడికి కూడా సహకరించి కట్టిస్తాము. ఎండోమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి పోచమ్మ గుడి, దుర్గమ్మ గుడి, రామాలయము, మహిళలందరికీ మహిళా భవనం కట్టియడం జరుగుతుంది. ఇవన్నీ గ్రామంలో ఉన్న ఇంకా మిగిలిపోయి ఉన్న కమ్యూనిటీ అన్నిటికీ కమ్యూనిటీ హాల్ కూడా కట్టియడం జరుగుతుంది. మిగిలిపోయి ఉన్న సీసీ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతాము. గ్రామ ప్రజలందరి నాయకుల సహకారంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో మన గోవర్ధనగిరి గ్రామాన్ని అక్కెన్నపేట నుండి తీసి హుస్నాబాద్లో కలపడానికి మంత్రి గారి కృషితోటి ముందు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.